ఉంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి, అది అబ్బాయి అండి అవని అమ్మాయి అవనండి ఎవరైనా, అరుస్తూ ఎప్పుడు అరవడం, ఒక ఇరిటేటింగ్ టోన్తో మాట్లాడుతూ ఉండడం, అది నేనైతే భరించలేను. నాకు అలాంటి వాళ్ళు నా పక్కనున్న, నా దగ్గరకున్న, నేను రోజు కలవాల్సి వచ్చినా నేనైతే దాన్ని బేర్ చేయలేను. అది నాకు నచ్చలేదని చెప్తున్నా. తనుజ విషయంలో నాకు నచ్చింది ఇదే. సరే, తను ఉన్న స్టాండ్స్ గురించి మాట్లాడితే కనుక, నాకెవరు సపోర్ట్ లేరని చెప్పానా అని మొన్న ఒక టాస్క్ జరిగినప్పుడు తనకి సపోర్ట్ చేస్తూ డాన్స్ చేయాలి అన్నప్పుడు తను ఏం చెప్పింది, నాకు సపోర్ట్ చేస్తావా అని రాముని అడిగింది కదా, అది సపోర్ట్ కాదా? సపోర్టే కదా. సరే, తర్వాత ఏమనింది, ఆ టాస్క్లో ఓడిపోయింది దివ్య, కెప్టెన్ అయింది. తర్వాత ఏమంటుంది, నేను చెప్పానా నాకెవరు సపోర్ట్ లేరు, నేను ఒక్కదాన్నే ఆడుకుంటున్నాను, నాకెవరు లేరంది. మరి తన కోసం అక్కడ డాన్స్ చేసిన వాళ్ళు 8 మంది తన కోసం డాన్స్ చేస్తారు కదా, వాళ్ళందరూ తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కాదా? అది సపోర్ట్ అనరా దాన్ని? వేరే సపోర్ట్ నాకు అర్థమైంది. మీ ఇంటెన్షన్ ఏంటి, నా ఇంటెన్షన్ ఏంటో నేను చెప్తా క్లియర్గా. సపోర్టు ఎవ్వరు చేయట్లేదంటే ఈ ఆటలో సపోర్ట్ చేయకుండా అసలు గేమ్ అనేది ముందుకు నడవదు. ఓకే, నాకు సపోర్ట్ లేకుండా నేను ఆడుతున్నానని ఇమాన్యుల్ ఎందుకు హర్ట్ అయ్యాడు అనేది నాకు కొద్దిగా అర్థమవుతుంది. పూర్తిగా చూపించలేకపోతున్నాడు, అది కూడా ఒక రకమైన సేఫ్ గేమ్ కాబట్టి బయటికి రాలేకపోతున్నాడు. క్లియర్గా తను బెడ్ టాస్క్లో తన సపోర్ట్ తనకే అని తనుజ పేరు చెప్పి మరి సపోర్ట్ చేస్తే, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదని అంత గట్టిగా అస్సలు నువ్వు అసలు నాకు ఏమీ చేయలేదు అన్నట్లుగా మాట్లాడితే ఎవరికైనా కాలుతుంది. కాబట్టి ఇమాన్యుల్కి అందుకే కాలింది. అందుకనే తను నామినేషన్ వరకు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్పలేక, భరణి గారు ఒక చోట అంటారు ఆ మాట కూడా, చెప్పాలంటే పాయింట్ అది కాదు, చాలా ఉంటాయి కానీ చెప్పలేరు అన్నమాట, బయటపడలేక అలా ఏదో చెప్తున్నారు, అసలు విషయాలు చాలా ఉంటాయని. సో ఆయనే చెప్పలేకపోతున్నాడు. తనుజ మీద నాకు తెలిసి ఆయనకు కూడా ఎక్కడో ఏదో ఉంది.